హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారండి. సో ఈరోజు మనం ఏపీ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్లో ఆక్సిలేషన్ చాప్టర్ నుంచి సింపుల్ హార్మోనిక్ మోషన్ అనే ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందామండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సింపుల్ పెండులం గురించి ఒక వీడియో అయితే చేసాం. సో అందులో ఇంకొక క్వశ్చన్ ఉందండి, 8 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ 2 క్వశ్చన్స్ నుంచి పక్కగా, అంటే ఈ 2 క్వశ్చన్స్ నుంచి కూడా పక్కాగా మీకు పబ్లిక్ ఎగ్జామ్లో అయితే ఒక క్వశ్చన్ పక్కగా వస్తుందండి. ప్లస్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో వర్క్ ఎనర్జీ థియరం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కొలిజన్, ఈ 3 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేశాను. అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. వాటి యొక్క లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి విజిట్ చేయండి. సో అసలు ఈ క్వశ్చన్ ఎలా మనల్ని అడిగే ఛాన్స్ ఉంది, మనం దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మరి లేట్ ఎందుకు, వెళ్ళిపోదామా? ఒకసారి క్వశ్చన్ని చూడండి. ఓకే, క్వశ్చన్ అయితే మనకి ఈ విధంగా అడగడం జరుగుతుందండి. షో దట్ ద మోషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం ఈజ్ సింపుల్ హార్మోనిక్ అండ్ hence derive an equation for its time period. What is seconds pendulum అని అడిగాడండి. ఓకేనండి, సో ముందు మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఏం అడిగాడు, మనం దానికి ఏ విధంగా ఆన్సర్ రాయాలి, ఇది మనకు క్లారిటీగా అర్థం చేసుకొని దాన్ని తగ్గట్టు ఆన్సర్ రాసామనుకోండి, మనకు ఖచ్చితంగా 8 మార్క్స్ అయితే పక్కగా వస్తాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. షో దట్ అంటే షో చేయమంటున్నాడు మోషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం. ఓకే, సింపుల్ పెండులం యొక్క మోషన్ సింపుల్ హార్మోనిక్ అని చూపించాలన్నమాట. అంటే నిన్న మనం సింపుల్ హార్మోనిక్ అంటే ఒక ఈక్వేషన్ డిరైవ్ చేసాం, ఏ ప్రపోర్షనల్ టు -y అని. ఓకేనండి, ఏ ప్రపోర్షనల్ టు -y. సో సింపుల్ పెండులం యొక్క మోషన్ అనేది సింపుల్ హార్మోనిక్ అని ముందు మనం ప్రూవ్ చేయాలి. ఓకే, అంటే ఇలా ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసిన తర్వాత అండ్ హెన్స్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైం పీరియడ్. అంటే సింపుల్ పెండులం యొక్క టైం పీరియడ్ ఈక్వేషన్ ఏంటి, వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టైం పీరియడ్. అలాగే వాట్ ఈస్ ద సెకండ్స్ పెండులం. చూడండి, ఈ ఒక్క సెకండ్స్ పెండులం అన్న డెఫినేషన్కి 2 మార్క్స్ అండి. ఓకేనండి, 8 మార్క్స్లో ఒక్క వాట్ ఈస్ సెకండ్స్ పెండులం అన్న ఈ ఒక్క డెఫినేషన్కి 2 మార్క్స్ అండి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ వరకు అంటే ఎగ్జామ్లో రాసేసి ఈ చిన్న పార్ట్ వదిలేస్తారండి. ఓకే, సెకండ్స్ పెండులం అని ఒక్క డెఫినేషన్ రాస్తే చాలండి, 2 లైన్స్ ఉంటుందండి డెఫినేషన్, చాలా ఈజీ. అదొక్క డెఫినేషన్ రాస్తే మనకి 2 మార్క్స్ పడతాయి అన్నమాట. ఓకే, సో ఓకే, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎలా రాస్తే మనకి 8 మార్క్స్ పడతాయి, అసలు దాని ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి, ఒకసారి క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ నోట్ చేశారు కదండి. సో ఇప్పుడు వాట్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇక్కడ చూడండి, సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి, ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఏ బాడీ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అబౌట్ ఏ ఫిక్స్డ్ పొజిషన్ ఈజ్ కాల్డ్ SHM. SHM అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అండి. ద టు అండ్ ఫ్రో మోషన్, టూ అంటే ఏంటండి, ఫార్వర్డ్ డైరెక్షన్. ఫ్రో అంటే ఏంటండి, బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఓకే, ఆఫ్ ఏ బాడీ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ఫర్ సపోజ్ ఒక ఉయ్యాల ఉందండి. ఇప్పుడు ఉయ్యాల మనం కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే మనం దాన్ని పుష్ చేస్తే ఆ ఉయ్యాల ఎలా ఊగుతుందండి, ఇలా ముందుకి వెనక్కి ఇలా ఊగుతుంది. అంటే ముందుకెళ్తే 2 మోషన్, మళ్ళీ వెనక్కి వస్తే ఫ్రో మోషన్. ఓకే, ఉయ్యాల ఒకే పొజిషన్లో ఉంటుందండి, ఒకే పొజిషన్లో ఉండి మూవ్ అవుతుంది, 2 మోషను ఫ్రో మోషన్ చేస్తుంది. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండి. ఇదిగోండి మీకోసం తెచ్చాను, మరొకసారి చూద్దామా సింపుల్ హార్మోనిక్ మోషను. ఓకే, ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంకొకసారి ఈ వీడియో ఎవరన్నా మళ్ళీ కొత్తగా ఈ ఒక వీడియో ఫస్ట్ చూసే వాళ్ళు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండాలి కదా, అందుకోసం అన్నమాట. ఇదిగోండి, దిస్ ఈజ్ ద బాబ్ అంటారండి దీన్ని. ఓకేనండి, చూసారా,
బాబు. మనం చిన్నప్పుడు గోలికలు ఆడుకునే వాళ్ళం కదండి, అలా ఉంటుంది అన్నమాట బాబు. సో దిస్ ఈజ్ ద థ్రెడ్. ఇది ఫిక్స్డ్ పొజిషన్ అన్నమాట. ఇదిగోండి, ఇది ఒక ఫిక్స్డ్ పొజిషన్ అనుకోండి. సో ఇక్కడ 0 అనుకుంటే, అది O అనుకుంటే పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ L మాట. ఓకేనండి, లెంత్ L. ఇప్పుడు నేను చూడండి మూవ్ చేస్తున్నాను. మూవ్ చేస్తే ఎలా మూవ్ అవుతుందో చూడండి. టు ఫ్రో, టు ఫ్రో, టు ఫ్రో, టు ఫ్రో, టు ఫ్రో, అంటే ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, అంటే టూ మోషన్ ఫ్రో మోషన్ చేస్తుందండి. అలాంగే స్ట్రైట్ లైన్. ఇది చూడండి ఎలా చేస్తుందంటే స్ట్రైట్ లైన్ ఇలాగే మూవ్ అవుతుంది తప్ప ఇలా ఇటు 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 మూవ్ అవ్వట్లేదు. ఓకేనండి, సో అర్థమైంది అనుకుంటున్నాను. ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఏ బాడీ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అబౌట్ ఏ ఫిక్స్డ్ పొజిషన్. ఇదిగోండి ఒకే ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడే ఉంటుంది, ఇదే పొజిషన్. ఓకేనండి, ఈ పొజిషన్లో ఉండే మూవ్ అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకేనండి, దట్ ఈస్ కాల్డ్ వాట్? సింపుల్ హార్మోనిక్ మోషన్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వాలి అంటే మనకి 2 కేసెస్ అయితే ఒబే చేయాలండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ద యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే సింపుల్ పెండ్లం యొక్క, అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ చేసేటప్పుడు ఆ బాడీ యొక్క యాక్సిలరేషను ఒక డైరెక్షన్లో ఉంటే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఇంకొక డైరెక్షన్లో ఉండాలండి. బట్ యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అవ్వాలి. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మీనింగ్ ఏంటి? యాక్సిలరేషన్ ఎక్కువ ఉంటే డిస్ప్లేస్మెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి. అదే యాక్సిలరేషన్ తక్కువ ఉంటే డిస్ప్లేస్మెంట్ కూడా తక్కువ ఉంటుందండి. అదే మీకు ఈక్వేషన్ ఫామ్లో రాశానండి, ఏ ప్రపోర్షనల్ టు -y. ఓకేనండి, ఏ ప్రపోర్షనల్ టు -y. హియర్ ఏ అంటే యాక్సిలరేషన్, y అంటే డిస్ప్లేస్మెంట్. అలాగే రెండో పాయింట్ కూడా ఉందండి, యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పొజిషన్. ఓకేనండి, ఆల్వేస్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పొజిషన్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఉంది కదండి బాబ్ అనేది, బాబు తిరిగేటప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇలా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది, ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చింది అంటే మీనింగ్ ఏంటండి చూడండి. సో ఆల్వేస్ ఇక్కడ చూడండి, యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పొజిషన్. అంటే యాక్సిలరేషన్ ఇప్పుడు ఇది డిస్ప్లేస్మెంట్ అనుకోండి, మళ్ళీ యాక్సిలరేషన్ ఇది ఫిక్స్డ్ పొజిషన్ కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇదిగోండి వచ్చేసిన దగ్గరికి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే వస్తుంది, మళ్ళీ ఇలా వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే వస్తుంది, మళ్ళీ ఇలా వెళ్ళినా సరే ఇక్కడికే వస్తుంది. అంటే యాక్సిలరేషన్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ పొజిషన్కి దగ్గరగా వస్తుందండి, అంటే దాని దగ్గరికే వెళ్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశాను. షూయింగ్ మిషన్. ఇప్పుడు మిషన్ ఉందండి, మనకి బట్టలు స్టిచ్ చేస్తారు. స్టిచ్ చేసేటప్పుడు ఆ మిషన్ ఆ ముళ్ళు చూడండి, అంటే నీడిల్ చూడండి ఎలా మూవ్ అవుతుంది, ఎలా మూవ్ అవుతుంది, జిగ్ 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 అంటుంది, అంతే కదండి. అంటే కిందకి పైకి, కిందకి పైకి, కిందకి పైకి, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ ఇలాగే చేస్తూ ఉంటుంది. అంటే అదే మోషన్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్. అలాగే మోషన్ ఆఫ్ సింపుల్ పెండ్లం ఇప్పుడే చూపించానండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్. ఈ పెండ్లం యొక్క మోషన్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది చూసారా. ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఏ బాడీ అలాంగ్ ఏ ఫిక్స్డ్ పొజిషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. దీని మోషన్ కూడా, అంటే సింపుల్ పెండ్లం మోషన్ కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి సింపుల్ హార్మోనిక్ మోషన్కి. అలాగే మోషన్ ఆఫ్ ఏ ఫ్లూయిడ్ ఇన్ యూట్యూబ్. యూట్యూబ్ అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కదండి, ఆ యూట్యూబ్ కాదు. అంటే ఒక యూ షేప్లో ఒక ట్యూబ్ ఉంటుందండి. ఒక ట్యూబ్ తీసుకున్నాం, ఆ ట్యూబ్ ఒక యూ షేప్లో ఉందనుకోండి, ఆ ట్యూబ్లో వాటర్ వేసాం మనం. వాటర్ వేసి దాన్ని ఎలా మూవ్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఫ్లూయిడ్ ఎలా మూవ్ అవుతుంది, ఇలా వెళ్తుంది. ఇలా మూవ్ చేస్తే ఇలా వెళ్తుంది, మళ్ళీ ఇలా మూవ్ చేస్తే ఇలా వెళ్తుంది. మనం ఎలా ఆడుకుంటాం కదండి ట్యూబ్తో. ఇలా ఆడుకున్నప్పుడు ఏమవుతుంది, వాటర్ ఇలాగా 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 ఇలాగ మూవ్ అవుతుంది. అంటే అదే పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వస్తుంది, మళ్ళీ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వెళ్తుంది. ఆ రెండు పొజిషన్స్లో మాత్రమే వాటర్ మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనండి, సో దట్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్ అండి. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఫర్ సపోజ్ మనం స్ట్రైట్ లైన్ వెళ్తున్నాం అనుకోండి, ఒక రోడ్డు మీద స్ట్రైట్ లైన్లో మూవ్ అయితే అది డిస్టెన్స్ అంటాం.
మరి ఒక సర్కిల్లో తిరుగుతున్నాం అనుకోండి, ఒక సర్కిల్లో ఎలా డ్రా చేసుకుని ఆ సర్కిల్లో పరిగెడుతున్నాం, మ్యూజికల్ చైర్ ఆడుతున్నాం అన్నమాట. మ్యూజికల్ చైర్ తెలుసు కదా అందరికీ. సో చుట్టూ పరిగెడుతున్నాం ఆ చైర్ చుట్టూ. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే తిరిగేటప్పుడు వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అంటే మనం ఏం చెప్తాం అంటే మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు, అక్కడే తిరుగుతాం. బట్ నువ్వు డిస్ప్లేస్మెంట్ చేసావు లేదా అంటే చేశానంటాం, అంతే కదండి. సో దట్ ఈస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటారండి. ఓకేనండి, అది యాంగులర్ డిస్ప్లేస్మెంట్, అక్కడక్కడే తిరగడం. ఓకేనండి. ఫర్ సపోజ్ మన ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసిన తర్వాత తిరుగుతుంది. సో దాని మోషన్ ఏంటంటే పీరియాడిక్ మోషన్, అంటే తిరిగిందే మళ్ళీ తిరుగుతూ ఉంటుంది, అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అండి. టు అండ్ ఫ్రో మోషన్, టు అండ్ ఫ్రో మోషన్, టు అండ్ ఫ్రో మోషన్. ఓకేనండి. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకేనండి, మనం డెఫినేషన్ రాసాం, అలాగే ఆ కేస్ రాసాం, తర్వాత ఎగ్జాంపుల్స్ రాసాం. ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, నోట్ చేశారు కదండి. సో ఇప్పుడు రిమైనింగ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి చూడండి, కన్సిడర్ ఏ సింపుల్ పెండ్యులమ్ ఆఫ్ లెంత్ ఎల్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ డ్రా చేసినందుకండి మీకు 1 మార్క్ పడుతుందండి. ఓకే, ఈ డయాగ్రామ్కి 1 మార్క్ మాట మనకి. సో ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. సో మ్యాటర్కి ఒక 2 మార్క్స్ పడతాయండి, మళ్ళీ డెరివేషన్కి ఒక 2 మార్క్స్, మ్యాటర్కి మళ్ళీ 2 మార్క్స్ పడతాయండి. ఓకే, తర్వాత వాట్ ఈస్ టైం పీరియడ్ దానికి ఒకటి, అలాగే సెకండ్స్ పెండ్యులమ్ దానికి ఒక 2 మార్క్స్, అలాగే 8 మార్క్స్ మనకి డివైడ్ అవుతాయండి. ఓకే, కాబట్టి ప్రతిదీ కూడా మీరు కేర్ఫుల్గా నోట్ చేసుకొని అలాగే చదవాలండి. నేను బోర్డు మీద ఎలా అయితే రాస్తున్నానో మీరు అలాగే నోట్ చేసుకొని, నేను చాలా వీడియోస్లో చెప్పాను, యాజ్ టీజ్గా మీరు అలాగే ఎగ్జామ్లో రాస్తే పక్కగా 8 మార్క్స్ అయితే మనకు వస్తాయండి. ఓకే, ఒకసారి చూడండి. కన్సిడర్ ఏ సింపుల్ పెండ్యులమ్ ఆఫ్ లెంత్ ఎల్. మీకు ఇక్కడే చూపిస్తున్నానండి. సో దిస్ ఈజ్ ద సింపుల్ పెండ్యులమ్. ఓకేనండి, దిస్ ఈజ్ ద సింపుల్ పెండ్యులమ్ ఆఫ్ లెంత్ ఎల్. ఇదిగోండి, దిస్ ఈజ్ ద లెంత్ ఎల్. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎల్ తీసుకున్నాం. ఓకే, కన్సిడర్ ఏ సింపుల్ పెండ్యులమ్ ఆఫ్ లెంత్ ఎల్. దిస్ ఈజ్ ద లెంత్ ఎల్, మాస్ ఎం. ఇదిగోండి, దిస్ ఈజ్ ద మాస్ ఎం. దీనికి ఒక మాస్ ఉంటుంది కదండి, మాస్ ఎం. సస్పెండెడ్ ఫ్రమ్ రిజిడ్ సపోర్ట్. రిజిడ్ సపోర్ట్ అంటే ఇక్కడ ఇలా కట్టామనుకోండి, ఇలా కట్టాం. సో దిస్ ఈజ్ ద రిజిడ్ సపోర్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద రిజిడ్ సపోర్ట్, ఇలా కట్టాం. సో దిస్ ఈజ్ ద రిజిడ్ సపోర్ట్. కన్సిడర్ ఏ సింపుల్ పెండ్యులమ్ ఆఫ్ లెంత్ ఎల్. ఓకే, లెంత్ ఎల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎల్, అలాగే మాస్ ఎం. ఈ బాబ్ యొక్క మాస్ ఎం, సస్పెండెడ్ ఫ్రమ్ రిజిడ్ సపోర్ట్. ఇదిగోండి, ఇది రిజిడ్ సపోర్ట్ అన్నమాట, ఇక్కడ సస్పెండ్ చేసాం. లెట్ ద బాబ్ మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా. ఫర్ సపోజ్ ఇలా మోషన్ చేసాం అనుకోండి, ఇదేమవుతుంది, ఇక్కడ వరకు వెళ్ళింది చూడండి, ఇక్కడ వరకు వెళ్ళిందండి. ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇది ఏ అనే పాయింట్ అండి, ఇట్ రీచెస్ పాయింట్ బి. ఇదే మోషను 2 మోషన్, ముందుకు వెళ్ళింది కాబట్టి 2 మోషన్. సో లెట్ ద బాబ్ మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా విత్ ద వెర్టికల్ ఎట్ ఎన్ ఇన్స్టెంట్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి చూడండి, ఈ మోషన్లో ఇట్ మేక్స్ ఎన్ యాంగిల్ థీటా. ఓకేనండి, ఇలా ఉన్న బాబ్ ఇలా వెళ్ళింది. ఓకేనండి, ఇలా ఉన్న బాబ్ ఇలా వెళ్ళింది అంటే ఇట్ మేక్స్ ఎన్ యాంగిల్ థీటా. మరి దీని వెయిట్ ఏ డైరెక్షన్లో ఉంటుందండి, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కట్ చేస్తాం అనుకోండి, ఇది కింద పడిపోద్ది, అంటే వెయిట్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. వెయిట్ని దేంతో ఇండికేట్ చేస్తాం, ఎంజీ. ఇప్పుడు దిస్ వెయిట్ ఎంజీ కెన్ బి రీజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. సో ఎంజీ అనే వెయిట్ 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ అవుతుందండి, అదే పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ అంటారు. సో 1 కాంపోనెంట్ ఎంజీ కాస్ థీటా బ్యాలెన్సెస్ ద టెన్షన్. సో మనం చూడండి, ఇలా పట్టుకున్నాం కదండి. సో దీని టెన్షన్ ఫోర్స్ ఎప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుందండి, అర్థమైందా. మనం ఒక ఊయలు ఎలా కట్టామండి, దాని టెన్షన్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఒక లిఫ్ట్ మూవ్ అవుతుంది, లిఫ్ట్ యొక్క టెన్షన్ ఫోర్స్ కూడా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, బట్ దాని వెయిట్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట. ఏదైనా బాడీ యొక్క వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, బట్ టెన్షన్ ఫోర్స్ ఎక్కడ కట్టామో, దాన్ని ఎక్కడైతే మనం కట్టామో ఆ డైరెక్షన్లో ఉంటుందండి టెన్షన్ ఫోర్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా పట్టుకున్నాను కాబట్టి దీని టెన్షన్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. మన దీన్ని వదిలేస్తాను అనుకోండి, ఏమవుతుంది, కింద పడిపోతుంది, అంటే దీని వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదండి. సో
వన్ కాంపోనెంట్ ఎంజీ కాస్ థీటా బ్యాలెన్సెస్ ద టెన్షన్. సో ఇలా వెళ్తుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఏమవుతుందండి, ఎంజీ కాస్ థీటా. అదర్ కాంపోనెంట్ ఎంజీ సైన్ థీటా ప్రొవైడ్స్ రీస్టోరింగ్ ఫోర్స్. అంటే ఫోర్స్ ఒక డైరెక్షన్లో ఉంది కదండి, అంటే ఫోర్స్ ముందుకు వెళ్తుంది కదండి, ఎంజీ సైన్ థీటా ఇలా ఉంటుందండి, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, అందుకే రాసామన్నమాట. ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా. ఓకేనండి, మైనస్ ఎంజీ సైన్ థీటా. మీకు డయాగ్రామ్ అర్థమైంది కదండి. ఒక ఫిక్స్డ్ రిజిడ్ సపోర్ట్ తీసుకున్నాం, ఎల్ అనే లెంత్ ఉన్న ఎం అనే మాస్ ఉన్న బాబ్ని ఏ అనే పాయింట్ దగ్గర వేలాడదీసాం. సో ఇది ఇలా ముందుకెళ్ళింది బి అనే పాయింట్కి. దిస్ ఈజ్ ద టూ మోషన్ చేసింది, దిస్ ఇస్ ద టెన్షన్ ఫోర్స్. ఎప్పుడైతే బాబ్ ఇలా మూవ్ అయిందో ఇట్ మేక్స్ అన్ యాంగిల్ థీటా వెర్టికల్ ఎట్ ఇన్ ఇన్స్టెంట్. తర్వాత దీని వెయిట్ ఎంజీ అనేది 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ అయిందండి. ఫస్ట్ వన్ ఎంజీ కాస్ థీటా, సెకండ్ వన్ ఎంజీ సైన్ థీటా. ఇప్పుడు ఎంజీ కాస్ థీటా అనేది టెన్షన్ని బ్యాలెన్స్ చేస్తే ఎంజీ సైన్ థీటా అనేది రీస్టోరింగ్ ఫోర్స్ మాట. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ రీస్టోరింగ్ ఫోర్స్. రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏంటి, మనం ఉయ్యాలు ముందుకు తోసి అక్కడ నించున్నాం అనుకోండి, మూతి పగిలిపోద్ది ఆ ఉయ్యాలు వెనక్కి వచ్చి, అంతే కదా. సో దట్ ఈస్ ద రీస్టోరింగ్ ఫోర్స్. మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే మళ్ళీ అంతే ఫోర్స్ మనకు వెనక్కి వచ్చి వెనక్కి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు బాబ్ని నేను ముందుకు ఎలా అన్నాను అనుకోండి, చూడండి, ముందుకంటే మళ్ళీ వెనక్కి వస్తుంది. అవి చూసారా, ముందుకంటే మళ్ళీ వెనక్కి వస్తుంది, అంటే దిస్ ఈజ్ ద రీస్టోరింగ్ ఫోర్స్. ఈ వెనక్కి రావడం అనేది రీస్టోరింగ్ ఫోర్స్ మాట. ఓకే, క్లారిటీగా అర్థమైంది కదండి. సో ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా. మరి ఎఫ్ అంటే ఫోర్స్ కాబట్టి ఈక్వేషన్ ఏంటి, ఎంఏ. ఎఫ్ అంటే ఎంఏ ఈక్వల్స్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా. ఇప్పుడు ఇక్కడ ఎం క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుందండి, మైనస్ జీ సైన్ థీటా. ఓకేనా, సో దిస్ ఈజ్ ద యాక్సిలరేషన్. ఏ ఈక్వల్స్ టు మైనస్ జీ సైన్ థీటా. ఓకే, ఇక్కడ వరకు పాస్ చేసి నోట్ చేసుకోండి, రిమైనింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నోట్ చేస్తారు కదండి. సో ఇప్పుడు లాస్ట్ ఈక్వేషన్ ఏంటండి, ఏ ఈక్వల్స్ టు మైనస్ జీ సైన్ థీటా. ఇప్పుడు మనం సైన్ థీటాని ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి. ఇదిగోండి, దిస్ ఈజ్ ఓ, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఈ ట్రయాంగిల్ ఓఏబి నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే సైన్ థీటా. సైన్ థీటా అంటే ఏంటండి, పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. సో ఇక్కడ పర్పెండిక్యులర్ ఏంటి, ఇదే కదా పర్పెండిక్యులర్ అంటే ఏబి. ఏబి బై హైపోటెనస్ ఏంటండి ఇక్కడ ఓబి. ఇదిగోండి ఏబి బై ఓబి అని రాశాను. సో ఈక్వల్స్ టు ఏబి అంటే ఇక్కడ నుంచి ఏ నుంచి బికి లెంత్ ఎంత, ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ బై ఓబి అంటే ఓఏ అన్న ఓబి అన్న లెంత్ ఒకటే కదా. సో ఓబి ఎంత అండి లెంత్, ఎల్. సో ఎక్స్ బై ఎల్ అనుకున్నాం. సో సైన్ థీటా అంటే మనకి ఎంత వచ్చింది ఫైనల్గా, ఎక్స్ బై ఎల్. కాబట్టి ఈ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి. చేస్తే ఏ ఈక్వల్స్ టు మైనస్ జీ ఇంటూ ఎక్స్ బై ఎల్. సో ఈ ఈక్వేషన్ మనం ఎలా రాసుకోవచ్చు, ఏ ఈక్వల్స్ టు చూడండి జీ బై ఎల్ ఇంటూ మైనస్ ఎక్స్, అంతే కదండి. జీ బై ఎల్ ఇంటూ మైనస్ ఎక్స్ కింద రాసుకుంటే దీన్ని కాన్స్టెంట్ అనుకుందాం. జీ బై ఎల్ని కాన్స్టెంట్ అనుకుంటే ఎలా రాయొచ్చు, ఏ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. అంటే మీకు కింద చెప్పాను ఏ ప్రపోర్షనల్ టు మైనస్ 5. ఇక్కడ వై అన్న ఎక్స్ అన్న డిస్ప్లేస్మెంటేనండి. ఓకేనండి, వై అన్న ఎక్స్ అన్న డిస్ప్లేస్మెంటే. సో మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటి, ఏ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. అంటే యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. వచ్చింది కదండి, ఏ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్. దట్స్ వై హెన్స్ మన అడిగిన క్వశ్చన్ ఏంటి, షో దట్ సింపుల్ పెండులం, ఓకేనండి, సింపుల్ పెండులం ఈజ్ ఏ సింపుల్ హార్మోనిక్ అన్నాడు. ఓకేనా, వచ్చింది కదా. హెన్స్ సింపుల్ పెండులం ఈజ్ ఏ ఎస్హెచ్ఎం. అంటే సింపుల్ పెండులం ఈజ్ ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని మనం ప్రూవ్ చేసాం. క్లారిటీగా అర్థమైంది కదండి. సో నెక్స్ట్ ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి ఇందులో. టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే సింపుల్ పెండులం యొక్క టైం పీరియడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే సెకండ్స్ పెండులం అంటే ఏంటో కూడా చెప్పుకోవాలి. ఒకసారి ఇది నోట్ చేసేయండి, రిమైనింగ్ పార్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. నెక్స్ట్ టైం పీరియడ్, ఇదిగోండి నోట్ చేశాను చూడండి. టైం పీరియడ్, వాట్ ఈస్ టైం పీరియడ్? ద టైమ్ టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్
టైం పీరియడ్. అంటే ఇప్పుడు సింపుల్ పెండ్లం ఉంది కదండి, సింపుల్ పెండ్లం ఒక ఆక్సిలేషన్ అంటే ఏంటండి, ఒక టూ మోషను ఒక ఫ్రో మోషను చేస్తే దట్ ఈస్ ద వన్ ఆసిలేషన్ అంటారండి. అదేంటండి, ఒక టూ మోషను ఒక ఫ్రో మోషన్, ఇలాగా ఒక టూ మోషను ఫ్రో మోషన్ చేస్తే దట్ ఈస్ ద అంటే ఒక కంప్లీట్ ఆక్సిలేషన్ అన్నమాట. ఇది కంప్లీట్ ఆక్సిలేషన్ అంటారు. ఓకేనండి, ఇది ఫస్ట్ ఆక్సిలేషన్, ఇలా వెళ్ళింది మళ్ళీ ఇలా వచ్చింది, వన్ ఆక్సిలేషన్ అయింది, మళ్ళీ ఇలా వెళ్ళింది ఇలా వచ్చింది, రెండో ఆక్సిలేషన్, మూడో ఆక్సిలేషన్, ఇలా వన్ కంప్లీట్ ఆక్సిలేషన్ చేయడానికి పట్టే టైంని ఏమంటారంటేనండి టైం పీరియడ్ అంటారు. ఓకేనండి, ద టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్, ద టైమ్ టేకెన్ బై ఎ బాడీ, ఇదిగోండి ఇది బాడీ, ద టైమ్ టేకెన్ బై ఎ బాడీ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్, ముందుకెళ్ళింది మళ్ళీ వెనక్కి వచ్చింది, అలా వన్ ఆసిలేషన్ అంటే టూ మోషన్ ఫ్రో మోషన్ చేయడానికి పట్టే టైంని ఏమంటారంటే టైం పీరియడ్ అంటారండి. సో ఇప్పుడు టైం పీరియడ్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఒక 1 మార్క్ ఉంటుందండి మనకి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి సింపుల్ చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇందాక ఈక్వేషన్ ఏమొచ్చిందండి, అకార్డింగ్ టు సింపుల్ హార్మోనిక్ మోషన్ ఏ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్, దీన్ని 1 అనుకుందామండి. ఓకే, తర్వాత ఇంకొక ఈక్వేషన్ ఉంది కదండి, మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్ అని ఒక ఈక్వేషన్ వచ్చింది ఇప్పుడు. ఓకే, రెండు యాక్సలరేషన్సే కాబట్టి ఇక్కడ 1 ఈక్వల్స్ టు 2 చేసామనుకోండి, మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్ అండి. సో ఇక్కడ ఎక్స్ ఎక్స్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఒమేగా ఈక్వల్స్ టు ఏమవుతుందండి, రూట్ జీ బై ఎల్. ఓకేనండి, ఒమేగా ఈక్వల్స్ టు రూట్ జీ బై ఎల్, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఒమేగా. మరి టైం పీరియడ్, టైం పీరియడ్ అంటే ఏంటి, టైం పీరియడ్ ఆఫ్ ఏ ఆసిలేషన్ అంటే ఏంటంటే మనకి మామూలుగా స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, మరి టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ ఎంత డిస్టెన్స్ చేసినట్టు, 2π డిస్టెన్స్ చేసినట్టండి. ఓకేనండి, 2π అంటే 360 డిగ్రీస్. కంప్లీట్ ఆక్సిలేషన్ అంటే ఏంటండి, ఒక పాయింట్ అరౌండ్ ఇలా తిరిగి మళ్ళీ ఇలా వస్తే 360 డిగ్రీస్ చేసినట్టు. అలాగే ఒమేగా అంటే ఇక్కడ యాంగులర్ స్పీడ్ కాబట్టి, స్పీడ్ కాదు కదా ఇక్కడ రొటేషనల్ మోషన్ అంటే యాంగులర్ స్పీడ్ వస్తుంది ఒమేగా కాబట్టి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 2π బై రూట్ జీ బై ఎల్ అండి. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, టీ ఈక్వల్స్ టు 2π ఇంటూ రూట్ ఎల్ బై జీ. ఓకేనండి, అంతే. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టైం పీరియడ్, టీ ఈక్వల్స్ టు 2π ఇంటూ రూట్ ఎల్ బై జీ. ఇక్కడ టీ మీన్స్ టైం పీరియడ్, ఎల్ మీన్స్ లెంత్, లాస్ట్ జీ మీన్స్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. క్లారిటీగా అర్థమైంది కదండి. లాస్ట్ ఇంక మనకి ఏం మిగిలిందంటే సెకండ్స్ పెండ్లం, సెకండ్స్ పెండ్లం చూడండి. ద పెండులం whose time period is 2 seconds is called ఏంటంటే సెకండ్స్ పెండ్లం అండి. ఓకేనండి, దట్ పెండ్లం హూస్ టైం పీరియడ్ ఈజ్ 2 seconds ఈజ్ కాల్డ్ సెకండ్స్ పెండ్లం. ఇప్పుడు మనం ఒక పెండ్లం తీసుకున్నాం కదండి, దాని టైం పీరియడ్ ఎంత అవ్వాలంటే 2 seconds అవ్వాలన్నమాట. అలా 2 seconds అయితే దాన్ని ఏమంటారంటే సెకండ్స్ పెండ్లం అంటారు. చాలా చాలా ఈజీ అండి. ద పెండ్లం హూస్ టైం పీరియడ్ ఈజ్ 2 seconds ఈజ్ కాల్డ్ సెకండ్స్ పెండ్లం. అంటే దీని టైం పీరియడ్ ఎంత, టీ ఈక్వల్స్ టు 2 seconds అండి, అంతే. ఈ ఒక్క ముక్క రాసినందుకండి మీకు 2 marks పడతాయండి. ఓకేనా, అది వదిలేయకూడదు అసలు మనం. సెకండ్స్ పెండ్లం, ద పెండ్లం హూస్ టైం పీరియడ్ ఈజ్ 2 seconds is called seconds pendulum. So t equals to 2 seconds. So that's it guys, కంప్లీట్ అయిపోయిందండి. సో నేను చెప్పినట్టు మీరు యాస్టీస్గా నోట్ చేసుకొని మీరు దాన్ని అంతా కూడా ఎగ్జామ్లో అలాగే రాస్తే, ప్రాపర్గా రాస్తే మనకి 8 marks అయితే పక్కగా వస్తాయండి. సో రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. అలాగే నా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ కూడా, మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏమన్నా టాపిక్స్ కానీ కావాలంటే కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. సో దాన్ని మీ ముందుకు బాగా
విశ్లేషించి బాగా అర్థమయ్యేలా చెప్పడానికి మేము ట్రై చేస్తాం. ఓకేనండి, మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగే ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ.